ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన అమూల్యమైన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బలవంతుడైన దేవుడిని ఆరాధించడానికి ప్రభు ఈ దినం బేతనీయంలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు, సహవాసం ఇచ్చారు. నాయన, నిన్ను ఆరాధించడం కొరకే నీ కుమారుని మా కొరకు ఇచ్చేశారు. ఆయన మా పాపముల కొరకే నలగొట్టబడ్డారు, గాయపరచబడ్డారు, అవమానపరచబడ్డారు, దూషింపబడ్డారు, అవమానపరచబడ్డారు. బలవంతుడైనప్పటికీ కూడా పిలాతు ఎదుటి నిలబడ్డావు. సైనికులు, బంట్రోతులు ఉమ్ములు వేస్తున్నా, చెంప మీద పడుతున్నా, బలవంతుడైన దేవుడు అయినప్పటికీ కూడా దరిద్రులు, పనికిమాలిన వారు కొంతసేపు కనబడి అంతలో ఆయన ఆగిపెట్టి మా కొరకు నేను సహించవు, భరించవు. ప్రభావాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం అన్నారు ప్రభు. నీ శరీరము పరిశుద్ధమైంది, నీ రక్తం నిష్కలంకమైంది. ఆ రక్తం ద్వారానే మాకు విమోచన ఇచ్చావు. మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మేమే పరీక్ష చేసుకుని కృతజ్ఞతాపూర్వకంగా సిద్ధపడి తీసుకోవడానికి సహాయం చేయండి. అందుకొరకే నేను నీ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి, నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని. యోహాను సువార్త 14:26, యోహాను 15:26, యోహాను సువార్త 16:13 నెరవేర్చమని, నీ సత్యము నిమిత్తమే నన్ను బలపరచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా మధ్యలో నీవు బలవంతుడైన దేవుడు ప్రభా. దేవుని కొరకు తమ దేవుడిని ఎరుగువారు బలమైన కార్యాలు చేస్తారన్నారు. దేవుడిని ఎరుగువారు బలమైన కార్యాలు చేస్తారన్నారు. రాబోయే దినాల్లో ప్రభా జరిగే పరిచర్య నేను మీ బలాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరికి కూడా మీ బలం అనుగ్రహించి మైండ్ తెచ్చుకోమని, బలహీన బలపరచుమని, అనారోగ్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, కేవలం నీ కృపను అనుగ్రహించమని, మా ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనం. చదవండి అంతే. కాగా మీ దేవుడైన యెహోవా మీరు చదవండి. ఏలయనగా చాలండి. ప్రతి శనివారం కూడా ఈ మాట జ్ఞాపం చేసుకుంటున్నాం. అక్కడ మాట రాయబడ్డది ఏముందండి? 18వ వచనం. కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపం చేసుకున్నాను. ఏలయనగా తను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపండి. మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యం కలిగేవాడు ఆయన. మరి ప్రభు యొక్క బలలో పాల్గొంటున్న మనం ఈ దినం మనం వచ్చామంటే మనం ఎవరు జ్ఞాపం చేసుకోవాలండి? ప్రభుని జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన తన సొంత కుమారుడిని మన కొరకు ఇచ్చేసాడు. ఆయన ఇవ్వడం ద్వారా మనం ఈ దినాన్ని విమోచింపబడ్డాం, ఆయన ఆరాధించాం. దానికి అక్కడ మాట రాయబడ్డ చూడండి, మీకు సామర్థ్యం కలిగేవాడు ఆయనే. మరి ఆయన సామర్థ్యం కలిగేసే దేవుడు. మరి జరిగే ప్రత్యేకమైన కూడికల కొరకు మన వంతు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ఇది స్థానిక సంఘం ద్వారా జరిగే ప్రత్యేకమైన కూడికలు కాబట్టి ఎవరికి వాళ్ళు బాధ్యత వహించాలి. ఎవరికి వాళ్ళే చూడండి, మీ ఇంట్లో ఏదైనా వివాహాలు కానీ, పుట్టినరోజులు కానీ, ఏదైనా మీ బంధువులు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంత బాధ్యతగా వెళ్ళిపోతారు. ఇది దేవుని కార్యక్రమం కాబట్టి
మనం ఏం చేయాలంటే సమయాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని, సమస్తాన్ని కూడా దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి. అది స్థానిక సంఘమే ముందుండాలి. రేపు ఇదే ఆదివారం మన మంచికి దైవ సేవకులు వస్తారు. మన సమయం కూడా దేవుని కొరకు ఇవ్వాలి. ఆలస్యం రాకండి దయచేసి. ఇది ఒక మనవి. చూడండి, సామర్థ్యం కలిగేసాడైనా మొట్టమొదటిగా అక్కడ ఉంటుంది చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనం. అయితే చూసారండి, ఏమనుకుంటాం? ఇదంతా నా వల్లే జరిగింది అనుకుంటామేమో. లేదు లేదు, ఎవరి వల్ల కలిగిందండి? దేవుడి వల్లే సామర్థ్యం కలిగింది. మీకు సామర్థ్యం కలిగజేసింది ఆయనే. మనం ఏమనుకుంటామండి? ఎప్పుడు అనుకుంటామండి? ఇది లేమిలో ఉన్నప్పుడు అనుకోం, సమృద్ధిగా ఉన్నప్పుడు అనుకుంటాం, తీసుకునేటప్పుడు అనుకోం, ఇచ్చేటప్పుడు అనుకుంటాం. అక్కడ ఆ మాట రాయబడ్డది చూడండి, 12వ వచనం చదవండి. మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినంత వర్ధిల్లినప్పుడు అనుకుంటాం. ఏమనుకుంటామండి? ఇది నా వల్లే జరిగింది, నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం సంపాదించుకున్నాను, లేకపోతే నాది అన్నది అప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుందండి? వర్ధిల్లినప్పుడు వస్తుంది. అందుకే దేవుడు ఆ వాక్యం రాయించాడు, నీ దేవుడైన యెహోవా నీవు జ్ఞాపకం చేసుకో. ఇది దేవుడి వల్లే కలిగింది. ఒక ఉద్యోగం ఇచ్చినా, ఒక బిడ్డలు ఇచ్చినా, భార్యలు ఇచ్చినా, ఈ దేహం ఇచ్చినా, అందం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, వెండి బంగారం ఇచ్చినా, మనకేం కలిగి ఉన్నా కానీ సమస్తం ఆయన మూలంగా ఎవరి వల్లండి? ఆయన వల్ల కలిగింది. కాబట్టి మనం ఏమనుకోవాలంటే సామర్థ్యం ఆయన వల్ల కలిగిందని మనం అనుకోవాలి. చూడండి, ఇంకో మాట ఉంటుంది, ద్వితీయోపదేశకాండం చదివాం కదా, ఆ పక్కన ఉంటుంది చూడండి, 8వ అధ్యాయం 17వ వచనం ఏముందండి? అది చదవండి. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము అనుకుంటారు. అలా అనుకోకూడదు. అందుకే కొరింథీయులకు రాసిన చదవండి 2వ పత్రిక. ఇదే బ్రదర్ ఇమ్మని చెప్తాడని నన్ను అనుకోకండి, మళ్ళీ నా గురించి కూడా ఇమ్మంటున్నారు అని అనుకోకండి. మీరు ఇచ్చేది దేవుడికి ఇస్తారు. దేనికి ఇస్తారు? దేవుడి సేవకు ఇస్తారు. మళ్ళీ నన్ను గురించి చెప్పుకోకండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. 3 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా సామర్థ్యం కలిగజేసింది ఆయనే. ఒకటి. రెండోదిగా ఎందుకు కలిగజేసాడో మనం తెలుసుకోవాలి. మూడోది ఇవ్వడం ద్వారా ఏం కలుగుతుంది? అది సామర్థ్యం కలిగజేసింది ఆయనే. రెండోది ఎందుకు కలిగజేసాడైనా చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? చూడండి, ఇక్కడ మాట రాయబడ్డది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ వచనం కాడి నుంచి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోబడిచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసిన ధర్మముగా ఇక ఎలా ఇవ్వాలంటే పిసినతనంగా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలండి చెప్పండి? ధారాళంగా ఇవ్వాలి. చదవండి. కొంచెం విత్తేవాడు కొంచెం పంట పోయిన, సమృద్ధిగా విత్తేవాడు. చాలండి. ఇక్కడ ఎలా ఇవ్వాలంటే సలుగుళ్ళు, గొలుగుళ్ళు, పిసినతనాన్ని పక్కన పెట్టేసి ఎలా ఇవ్వాలండి? ధారాళంగా. ఎందుకంటే బయట నుంచి అనేక మంది పరిశుద్ధులు వస్తారు, దేవుడి సేవకులు వస్తారు. వాళ్ళు భోజనం విషయంలో కానీ, ఆతిథ్యం విషయంలో కానీ, గిఫ్ట్ విషయంలో కానీ, వాక్యం చెప్పే వాళ్ళకి మన అందరం కూడా ఎలా ఇవ్వాలి? సమృద్ధి.
అక్కడ చూడండి, ఆ మాట చదవండి. కొంచెంగా విత్తువాడు సమృద్ధిగా విత్తువాడు, అది పంట ఉంది మళ్ళీ. ఇదేంటి బ్రదర్ ఇచ్చేయమంటారు అంటే మళ్ళీ దానికి ఏముందండి? నువ్వేది విత్తుతావో అదే పంట కోసుకుంటావు. ఈ భూమి మీద మనకి ఇచ్చిన సమయాన్ని దేవుని మహిమ కొరకు వాడబడాలి. అది దేహం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ధనం కావచ్చు, సమయం కావచ్చు, ఏదైనా సరే ఈ భూమి మీద మనం చేయాలి. చనిపోయిన తర్వాత ఏమి చేయలేం. అదేవిధంగా అందుకే మనం దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు, సంఘంలో చేర్చాడు. ఈ సంఘంలో చేర్చబడిన మనము ఎలా ఇవ్వాలండి? ధారాళంగా ఇవ్వాలి. చదవండి, ఇంకా ఉంటుంది, కంటిన్యూ చేయండి. సనుకొనకయు బలవంతాలు లేవు. మారు మనసు పొందిన వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి, సంఘంలో చేర్చబడిన వ్యక్తి ఎలాగివ్వాలండి? ఎలాగివ్వాలి? సనుగులు కాదు, గొనుగులు కాదు. చదవండి. బలవంతంగా కాకయు ప్రతి వాడును ఎంతైతే నిశ్చయించుకున్న దాని ప్రకారం దేవుడు ఉత్సాహం ఇచ్చిన వారిని ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. కింద ఒక మాట చదవండి, 12వ వచనం. ఏలయనగా ఈ సేవల గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కలు తీర్చబడతాయి. చాలామంది ఆహారం లేక, వస్త్రాలు లేక ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ నీ ఇవ్వడం ద్వారా వారి అక్కర్లు ఏం చేయబడతాయండి? ఈ భూమి మీదకి వచ్చాం, దిగంబరికి వచ్చాం, వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతాం, ఏం పట్టుకెళ్ళాం. కానీ నువ్వు ఇచ్చిందన్న చూసారా, అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అర్థమైందండి? ఆ అక్కర్ని మనం ఏం చేయాలంట? సహాయం చేయాలి. అక్కడ ఇంకో మాట ఉంది, సహాయం కలుగు చేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు. అనేకులు దేవునికి ఏం చేస్తారో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారంట. వాళ్ళ అక్కర్లు తీర్చబడతాయి. తీర్చబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వాళ్ళకి దేవునికి కృతజ్ఞత మూలంగా విస్తరించున్నదంట. ఈ సమయంలో ఇచ్చేయమాను ఎలాగ వాళ్ళు లేఖనాలు కొన్ని విషయాలు తెలుసుకుని ఆ ప్రకారం ముందున్న దినాలు పరిచయం, 3 దినాలు పరిచయం. ఇది నా సొంత పని, దేవుడి పని అని మన సమయాన్ని, మన ఆరోగ్యాన్ని, మన సమస్తాన్ని కూడా ఖర్చు పెట్టాలి. చూడండి, ఒక మాట ఉంటుంది, దావీదు మహారాజు దినవృత్తాంతాల మొదటి గ్రంథం చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మనకుండుటకు దావీదు మహారాజు ఏమన్నాడైనా ఈ ప్రకారం, ఏ ప్రకారం పైన చదివితే వాళ్ళు ఏమేమి ఇచ్చారో అన్నీ రాయబడ్డాయి. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రం నా జన్మ సమస్తము నీ వల్లే కలిగి. సామర్థ్యం ఇవ్వడానికి కూడా ఆయన సామర్థ్యం ఇస్తాడు. ఆ మాట మత్తయి సువార్త చూడండి, మాట ఉంటుంది. మత్తయి సువార్త ఒక మాటను చూడండి, 25వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. ఎవరి సామాజిక తప్పున వారికి ఇస్తాడు దేవుడు. మీరు అనుకోవచ్చు, బ్రదర్ నా దగ్గర ఏం లేదు అనుకోవచ్చు. నీ సమయాన్ని ఖర్చు పెట్టు, నీ ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టు. ఒకవేళ నువ్వు ధనవంతుడైతే వెదజల్లు దేవుని కొరకు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. తగిన దానికంటే ఇచ్చిన వారికి ఏమొచ్చిందండి? లేమొచ్చేస్తుంది. అక్కడ చదవండి అన్నమాట. ఏముంది అక్కడ? 15వ వచనం. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకటి 2, ఒకరికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి. ఎవరిస్తారని? సామర్థ్యం దేవుడు ఇస్తాడు, ఇవ్వడానికి ఇస్తాడు. సామర్థ్యం చొప్పున ఏం చేయాలి? ఇస్తాడు ప్రభు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? ఇప్పుడు చదవండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రకారం ఎలా ఇవ్వాలండి? మనపూర్వకంగా ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా. పిల్లలు అడుగుతారు చూడండి, ఆ కారు కావాలంటారు, కొనిస్తలేదా?
చైన్ కావాలంటారు, కొనిస్తలేదా? ఈరోజు చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఎన్నో ఫీజులు లక్షలు లక్షలు కడతలేదా? దేవునికి ఇచ్చేటప్పుడు అక్కడ ఎంత వస్తుంది? 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు. దేవుడిని అంత లెక్కలేని తనంతో చూడటం. ఆయన ప్రాణం ముందు మన డబ్బు ఏ వాటికి? ఒకసారి ఆలోచించండి. ఎవరన్నా బంధువులు వస్తే ఖర్చుకు లెక్క ఉండదు, ఏదైనా కార్యక్రమం జరిగితే ఖర్చుకు లెక్క ఉండదు. కానీ దేవుని విషయాల్లో 10 రూపాయలు అంతగా ప్రేమిస్తున్నాం కాదు. కానీ అక్కడ దావీదు ఏం చేశాడంటే చూడండి, ఎలా ఇచ్చాడంట? మన పోగు ఇచ్చాడు. 29 అధ్యాయం 3వ వచనం చదవండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులుగా నా సొంత బంగారం ఇచ్చేసాను. ఏమి ఇచ్చాడండి? సొంత బంగారం ఇచ్చేసాడు. వాళ్ళ కాదు, ప్రజలు కాదు, ఆయన కూడా ఏం చేశాడంటే, ఏముంది ఆయనకి దేవుని మందిరం మీద? మక్కువ ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరం మీద మక్కువ ఉండాలి, మనపూర్వకంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలండి? పిసినతనంగా ఇవ్వకూడదు. మనం ఇచ్చేదాన్ని బట్టి దేవుని ఎంత ప్రేమిస్తుందో తెలిసిపోతుంది. అర్థమైందండి? దేవుని కుమారుడిని ఇచ్చేసాడు. ఆ శరీరం దగ్గరికి వచ్చినప్పుడు ఆ నలగొట్టబడిన శరీరం తీసుకుంటున్నాం, ఆయన రక్తాలు తీసుకుంటున్నాం. తీసుకుని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, మనం ఏమి ఇవ్వాలంటే సమయాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మన ధనాన్ని కూడా ఇచ్చుడు ద్వారా ఇతరుల హక్కులు ఏమవుతాయండి? తీర్చబడతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు. అది ఇచ్చుడు ధారాళంగా ఇవ్వాలి, మక్కువతో ఇవ్వాలి. ఇంకెలా ఇవ్వాలండి? మనపూర్వకంగా ఇవ్వాలి. ఆ మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒక మాట చూడండి. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు క్షమించండి, 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఎంతక్క? 3వ అధ్యాయము 5వ వచనం. మా వలన ఏదైనట్టు, ఆయన పౌలు గారు ఏమంటారండి? మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేము సమర్థులము కాదు, మా సామర్థ్యము. ఎవరి వల్ల కలిగిందండి? దేవుని వల్ల కలిగింది ఈ సామర్థ్యం. అక్కడ రాయబడ్డది అంటే మన వల్ల అయినట్టు కాదు. ఎవరి వల్ల అండి? చదవడం మాట వల్ల. మా వల్ల ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేము సమర్థులు కాదు, మా సామర్థ్యము. ఎవరి వల్ల కలుగుతుందండి? దేవుని వల్ల. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం ఉంది. కలిగజేసింది ఎవరు? దేవుడే. ఎందుకు కలిగజేసాడు చెప్పండి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, అక్కడ ఒక మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలంటే. ఎలా ఇవ్వాలండి? పరిశుద్ధుల అవసరాలు ఉంటాయి, వాళ్ళు ఏమో మనకు తెలియదు. మనం మాత్రం ఏం చేయాలండి? ఎలా ఇవ్వాలి? శ్రద్ధగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ దినమే మనది, రేపు ఏం జరిగిందో మనకు తెలియదు. ఒక దినాన్ని ఒక సేవకుడు ఇలా తెనాలి మీద చెప్తుంటే ఫోన్ చేసినప్పుడు కలిసాడు, ట్రైన్లో కలిసాడు. ఒక సహోదరుడు కూడా నేను తీసుకెళ్ళాను తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర. అన్న అన్నాడు, మనం బుక్ స్టాల్కి వెళ్ళాలి, ప్రభు చిత్తమైతే అన్నాడు. ఆయన వెళ్ళాడు కానీ రాలా. ఆ దినం ఏంటంటే భోజనం దొరకలేదు, కానీ కొద్ది ప్రయాసపడి భోజనం ఇవ్వడానికి కృపనిచ్చాడు దేవుడు. చూసారా, మళ్ళీ ఇవ్వాలంటే సమయం ఉండదు. నేనన్నా ఉండకపోవచ్చు, వచ్చిన వ్యక్తి అన్నా ఉండకపోవచ్చు. అందుకే మనం సమయం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, అక్కడ ఒక మాట ఉంది, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఎలగవాలండి, ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వాలి. బ్రదర్ ఇచ్చేయమంటున్నారు, మాకు లేకుండా ఎలా ఇచ్చేయమంటే 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తారు చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం.
చదవండి. కిందకు వచ్చాడు 3వ లేదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మొట్టమొదటి ఇవ్వడం ద్వారా ధన్యత. ఏంటండి ధన్యత అంటే? దేవుడు నిన్ను ఇచ్చేవాడు ఉంచినప్పుడు నువ్వు వెనక్కి తీసుకోకూడదు. నిన్ను ఇచ్చే సామర్థ్యం నీకు కలుగజేసినప్పుడు దాన్ని ఏం చేయాలి? సేవా పరిచర్య విస్తరింపజేయాలి. ఆత్మరక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. అక్కడ చూడండి, ఇచ్చుటనగా ధన్యత. ధన్యత. రెండోది చూడండి, కొరింథీయులకు రాసిన మనం చదివిన భాగమే 9వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతంగా కాకి ప్రతివాడు తన హృదయం నిలుచుకొంచిన ప్రకారం ఇవ్వరు. దేవుడు ఉత్సాహం ఇచ్చిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఇది రెండోది ధన్యత. రెండోది దేవుడే నేను ప్రేమిస్తాడు. మూడోది చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము 41వ వచనం. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగునిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలం పోగొట్టుకున్నాడని మీతో ఫలం ఉంది. మూడోది మొట్టమొదటిగా అది ధన్యత. నేను ఇచ్చేవాడిగా దేవుడు చేశాడు, దాన్ని వెనక్కి తీసుకోకూడదు. అది నీకు ఇచ్చింది ఆయన సామర్థ్యం కలిగేస్తాడు. రెండోది దేవుడిని ప్రేమిస్తాడు. మూడోది అదేంటంటే ఫలం వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి 9వ అధ్యాయము. ఏం ఫలం అది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము ఇప్పుడు చదవండి, 6వ వచనం చదవండి. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట పోయిన, సమృద్ధిగా విత్తువాడు పంట పోయిన మీ విషయమే. నువ్వు కొంచెం ఇచ్చేవరకు ఎంత వస్తుంది? కొంచెం వస్తుంది. ధారాళంగా ఇచ్చేవరకు మళ్ళీ దేవుడు దరిద్రుడు కాదు, ధనవంతుడే. ఆయన మళ్ళీ నీకు ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. ఏం పంట అయితే కింద ఉంటుంది చూడండి. అన్నమాట 3 కింద పుట్టినట్లు ఉంది, చదవండి. ఏముంది అక్కడ? దీవెన. దీవెన పంట నీకు ఇచ్చేస్తాడు అంతే. ఆయన అబద్ధుడు కాదు. భూమి ఆకాశం గతించినా కానీ నా మాట అది. ఒక ఆత్మ రక్షణ కొరకు మన సమయాన్ని, మన అవసరమైతే ఏం చేయాలంటే ప్రాణం కూడా ఇవ్వాలి. మన కొరకు ఆయన ఏమి ఇచ్చాడు? ప్రాణం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఇదంతా కూడా ప్రభు చేశాడు. ఇవ్వడం ద్వారా ఏం కలిగిందంటే మొట్టమొదటిగా ధన్యత, రెండోది ప్రేమిస్తాడు, మూడోది పాలనిస్తాడు, నాలుగోది దీవెనిస్తాడు. మరి ఈ సమయంలో మరి విన్న వాక్యాన్ని బట్టి దావీదు మహారాజు అంటాడు, ఎలాగిచ్చాడండి? నా దేవుడి మందిరం మీద మక్కువ అంటాయి. మందిరం మీద ఏముందానికి? మక్కువ. మనపూర్వకంగా ఇచ్చాడు. అది దేవుని పనిని, నా దేవుని పనిని మనం ఎలా చేయాలండి? ఇష్టపూర్వకంగా. పిసినతనం ఇవ్వకూడదు. పిసినతనం అనేది సంఘాల్లో ఉండకూడదు. అది వేస్ట్. అది ఇచ్చేటప్పుడు సంతోషంగా ధారాళంగా ఇస్తే దేవుడు మళ్ళీ చేస్తాడు. చూడండి, ఒక మాట ఉంటుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామం బట్టి చూపుని ప్రేమను మర్చుటకు. చూసారండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వేదైతే విత్తుతావో దేవుడు మళ్ళీ ఇచ్చేస్తాడు. అది ఇచ్చే వ్యక్తి ఎలా ఉండాలంటే మనపూర్వకంగా ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఇది దేవుని పనిని చేయాలి. మరి శ్రమలో మరి ఆ ప్రకారం మనల్ని ప్రభు సిద్ధపరిచినట్లు మనం చేయాలి. ఎందుకంటే
సామర్థ్యం ఎవరు ఇచ్చారండి? దేవుడే. ఈ లోకం మీదకి మనం రాబోయే ఉగ్రతలో ఉన్నాము, కానీ ప్రభు మనకు ప్రాణం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, నీతి ఇచ్చాడు, పరిశుద్ధి ఇచ్చాడు, కుమారుడితో సహవాసం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఏమిస్తాడంటే పరలోకాన్ని ఇస్తాడు. అది మనం పొందుకునే వారికి ఉండాలంటే మనం కూడా ప్రభు యొక్క పనిలో ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి చూడండి. కొన్ని విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఎలా చేయాలి? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 24వ వచనం. 3వ అధ్యాయము 23. అది ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి. బాగా చూడండి 23. ప్రభు వల్ల స్వాస్థ్యము ఏం పొందుతామండి? ప్రతిఫలంగా పొందుతామని ఎరుగుదాం కనుక మీరేమి చేసినా అది మనుషు నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి. ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. ఎవరో ప్రేరేపించకూడదు. మనంతటా మనం ఏం చేయాలంటే రెండో మాట ఇక్కడ రాయించారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. నేను కొన్ని మాటలు ముగిస్తాను, చదవండి. మీరు చేయ కార్యములన్నీ ఎలా చేయాలండి? ప్రేమతో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, ప్రేమతో చేయాలి. 3వ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి భోజనం చేసినాము దేవుని మహిమ కొరకు చేయాలి. 3 విషయాలు. మొట్టమొదటిగా ఏంటంటే ఇది ప్రభువుకి అని చేయాలి మనస్ఫూర్తిగా. రెండోది ప్రేమతో చేయాలి. మూడోది 4వ చూడండి ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. 14-12. చాలు. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే 14వ అధ్యాయం 12వ వచనం ఏముందంటే దేని కొరకు చేయాలండి? సంఘం క్షేమాభివృద్ధి కలిగిన నిమిత్తం చేయాలి. దేని కొరకు అండి? సంఘము క్షేమము అభివృద్ధి. సంఘం క్షేమాభివృద్ధి కలిగి. ఇంకో మాట ఉంటుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సనుకోకుండా ఎలాగవాలంటే ఆతిథ్యము సనుకోకూడదు. దేవుని పేరుకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సనుగుళ్ళు గొరుగులు కాదు. ఏమి ఇవ్వాలంటే అక్కడ ఆతిథ్యం ఇవ్వాలి. ఇంకో మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరికి మాట చదువుకుని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులకు చేసినట్టు కాక ఎవరు చేసినట్టు అండి? 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకి చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయాలి. మరి ఈ సంఘంలో మరి ఆ ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి కాబట్టి ఎలా చేయాలండి? మనస్ఫూర్తిగా చేయాలి, ప్రేమతో చేయాలి, దేవుని మహిమ కొరకు చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. అది ఆ ప్రకారం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే సంఘము క్షేమాభివృద్ధి. మరి ఆ ప్రకారం ప్రభు బేతనీయ సంఘాన్ని సిద్ధపరుచును గాక. ఆమేన్. మనమే పరీక్ష చేసుకుందాం. మరి ప్రభు యొక్క బలలో ఆయన బల యొక్కకు వచ్చినప్పుడు ఆయన ప్రాణాన్ని, ఆయన మరణాన్ని, ఆయన గాయాన్ని ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో వచ్చి ఆచారంగా తీసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరి మనమే పరీక్ష చేసుకుని సిద్ధపడి ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం.